హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, మేమైతే మొక్కలు తెంపుకోవడానికి వెళ్తున్నాము. ఆ తోట అయితే మాది కాదు, తెంపుకొని ఏదో బయట కాల్చుకుందామని వచ్చేసి బయట గుట్టకైతే వచ్చాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఫన్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం మేము, అదంతా మీకు చూపిస్తాను. ఇక మొదలెడదామా? ముట్టబడి సంచిలోన దూకేరు గోడలని దుమ్ము కొట్టి కళ్ళలోన దొంగ 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 దొంగ. ఎవరైనా చూస్తారేమో అన్న భయంతోనైతే నేను ఒడ్డు మీద నిల్చొని కావలిగా వస్తున్నాను. అటు ఇటు చూస్తారేమో అని చెప్పేసి చూస్తా ఉన్నాను నేను. మావాడైతే అడ్డు అదుపు లేకుండా తెంపుతానే ఉన్నాడు. ఎన్ని అనేది కౌంట్ కూడా లేదు. లోపల ఏది కనిపిస్తే అది చేతికి వచ్చిందల్లా తెంపుతానే ఉన్నాడు. చాలరా వచ్చే అని నేను అరుస్తూనే ఉన్నాను పక్క నుంచి. కానీ మావాడు మాట ఇంట్లేడు. ఇక కసి మీద ఉన్నాడు. మొత్తం తెంపేసి ధరా మొత్తం కుప్ప అయితే కట్టేసుకున్నాడు. అక్కడి నుంచి అయితే దగ్గరలో మా పొలం ఉంటది, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము. అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇక మేము. అక్కడి నుంచి తర్వాత బయటికి అక్కడ వెళ్లే దారిలో మాకు ఏమంటారు బుడకాకరకాయలు అయితే కనిపించాయి. మీలో ఎంతమందికి కామెంట్ చేయండి. హెల్త్ కి అయితే చాలా మంచిది. సీజనల్ గా వచ్చే వెజిటేబుల్ ఇది. బ్యాక్గ్రౌండ్ లో వినండి, ఆ సెలేరు ఇట్లా పారుతుంది. చిన్న కాలువ, చిన్న చిన్న పిట్టలు పిచ్చుకలు శబ్దం చేస్తున్నాయి కదా, అది వినడానికి మనకి ఎంతో హాయిగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఒకసారి మీరు కూడా ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయండి. బోడకాకరకాయలు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. ఇక అక్కడ నుండి మా వేట అయితే కట్టెల కోసం సాగింది. మా పొలంలో అయితే కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకెళ్లి కట్ చేసుకొని చేసుకుందామని చెప్పేసి ప్లాన్ అనుకున్నాం. ఇక ఆలోచించి బయట ఎక్కడ దొరకలేదు, వర్షానికి అన్ని పచ్చిగా అయిపోయాయి కదా, అందుకని చెప్పేసి మా పొలంలో ఉన్న కట్టెలే తీసుకెళ్తున్నాం. అక్కడ నుంచి వాటిని అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి కాల్చుకుందామని చెప్పేసి తీసుకెళ్తున్నామండి. మీరెప్పుడైనా ఇలా వేరే వాళ్ళ పొలాలలో మొక్కలు దొంగతనం చేసి మీ ప్లేసెస్కి వెళ్ళి ఎప్పుడైనా కాల్చుకొని ఇలా తిన్న ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు? ఇవి నార్మల్గా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా మంది చేసే ఉంటారు. మేమేం స్పెషల్ అని నేను చెప్పను, కాకపోతే బయట సిటీస్లో ఉండే వాళ్ళకి ఇదంతా తెలీదు. ఈ హ్యాపీనెస్ కూడా వాళ్ళకి తెలీదని నేనైతే అనుకుంటున్నాను. ఇక తెచ్చుకున్న కట్టెలను అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నామండి. ఎందుకంటే అవి అంత పెద్దగా ఉంటాయి, కాలువలేం కదా మొక్కలని. చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిపైన ఇక బూరుతోనే మొక్కలు పెట్టేసేయాలన్నట్టు. పెట్టేసుకొని కొంచెం అవి ఒక 60-70% కాలిపోయిన తర్వాత ఆ బూరు మొత్తం తీసేసి మళ్ళీ కాల్చుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దొంగతనం అయితే చేయడం ఈజీ కానీ దాన్ని కాల్చుకొని తినాలంటే దేవుడు కనిపించేశాడు భయ్యా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పైనుంచి ఎండ అయితే మామూలుగా లేదు భయ్య. ఆ ఎండకి కింద మంట సెగకి కాలుస్తుంటే అర్థమైంది, అబ్బా బయట ఒక 15-20 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే హాయిగా తినేసేవాళ్ళమని. కానీ ఎంతైనా మనము అదే వేరే వాళ్ళ తోటల నుంచి తెచ్చుకొని మనం కాల్చుకొని ఆ ఎంజాయ్మెంట్ అయితే ఆ 20 రూపాయల్లో ఎంజాయ్ చేయలేం కదా. కాకపోతే అనిపించింది ఆ టైంలో, కొనుక్కొని తింటే అయిపోయారా బాబు, ఈ కర్మ అంతా ఎందుకు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. అవి ఎంతకి కాలుస్తున్నా కింద మంట అవ్వట్లేదు, పైన వేడికి ఆ స్వెట్కి అసలు కాల్చుకోవాలి తినాలన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బేసింది. కింద మీద పడి కొన్ని అయితే కాల్ చేసుకున్నాం బ్రో.
ఎట్టకేళ్ళకి కొన్ని అయితే కష్టపడ్డాము. ఆ కష్టానికి ఫలితం ఎలా ఉందో చూడండి ఒకసారి. సూపర్. आचार्य बस काको गलेरे వచ్చా చెమట చూడు కారం ఉప్పు మంచిగా వస్తుంది. ఉప్పు నిమ్మకాయ కారం ఇక ఉప్పు మంచిగా వస్తుంది చెమటతో. ఉప్పు